హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ నియర్లీ 200 సబ్స్క్రైబర్స్ ఉందన్నమాట. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మంచి రీచ్ వచ్చింది. మీరు కూడా ఒకవేళ ఈ రివ్యూ చూసినాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ ఒక పెద్ద ఎంటర్ప్రీనియర్ ఫ్యామిలీకి చెందినవాడు అనమాట. ఆ ఫ్యామిలీలో ఎవరైనా సరే సీఈఓగా బాధ్యతలు తీసుకోవాలనుకుంటే ముందుగా ఒక చిన్న ఛాలెంజ్ని ఫేస్ చేయాలి. అదేనండి, మన పూర్వపు రోజుల్లో అజ్ఞాతవాసంకి వెళ్ళినట్టుగా వీళ్ళు కూడా 100 days అజ్ఞాతవాసం చేసి తను ఎవరో తెలియకుండా మళ్ళీ అక్కడికి వచ్చి ఆ సీఈఓ పగ్గాలను తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళి అలాంటి ఛాలెంజ్ తీసుకొని తిరిగి రాకుండా ఉండిపోయి ఉంటాడు. అయినా సరే మన రాజ్ తరుణ్ ఈ ఛాలెంజ్ని వాళ్ళ తాతగారి మీద ఉన్న రెస్పెక్ట్తో ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. అలా వెళ్ళిన మన రాజ్ తరుణ్ అక్కడ ఉన్న పూల వ్యాపారంలో కష్టాలను చూసి అవి ఎలా అయినా తీర్చాలి అని చెప్పి పంతం పూనుకుంటాడు. చివరగా తన ఛాలెంజ్ ని పూర్తి చేశాడా, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, మూవీ అయితే మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్, మరీ బోర్ కొట్టదు. మూవీలో మంచి కాస్టింగ్ ఉంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు, రాజ్ తరుణ్, హీరోయిన్ మాత్రం బాగుంది. ఇలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. మూవీని ఒకసారి టైంపాస్గా చూడొచ్చు. కానీ ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి శ్రీమంతుడు మూవీ రెఫరెన్స్లు అయితే కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్లో వచ్చి ఒక చిన్న ట్విస్ట్ అయితే బాగుంది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే లైక్ అవ్వకుండా ఒకసారి ఛానల్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.